విశాఖలో ఎన్ఆర్ఐ మహిళా డాక్టర్ రోజా డెత్ కేసు మిస్టరీగా మారింది. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ కీలకం కానుంది. ఇవాళ లేదా రేపు పోస్టుమార్టం రిపోర్ట్ రానుంది. ఇప్పటికే డాక్టర్ శ్రీధర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయనే ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాడని చెప్తున్నారు. అయితే రోజా ద్వారకా నగర్లోని ఓ ల్యాండ్ లీజ్ కోసం ఇండియా వచ్చినట్లు సమాచారం. విశాఖకు చెందిన డాక్టర్ రోజా అమెరికాలో సెటిల్ అయింది. విశాఖ కృష్ణానగర్కు చెందిన డాక్టర్ శ్రీధర్ కూడా అమెరికాలోనే ఉంటున్నాడు. వీరిద్దరికీ అక్కడే పరిచయం ఉంది. ఫిబ్రవరి 14న డాక్టర్ రోజా విశాఖకు రాగా శ్రీధర్ అదే నెల 18న ఇండియా వచ్చాడు. ఈ నెల 6న తనని కలవాలంటూ రోజాను ఒత్తిడి చేశాడు డాక్టర్ శ్రీధర్. దాంతో విశాఖలోని ఓ హోటల్లో వీరిద్దరూ మీట్ అయ్యారు. హోటల్ గదిలో వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు సిబ్బంది చెప్తున్నారు. రూమ్ లాక్ అయిందని హోటల్ సిబ్బందికి ఏడ్చుకుంటూ చెప్పాడు డాక్టర్ శ్రీధర్. వారు వెళ్లి చూడగా ఆమె చనిపోయింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రోజా మర్డర్ కేసుకు సంబంధించి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సో పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఎన్ఆర్ఐ మహిళ రోజా మృతికి సంబంధించినటువంటి ఇప్పటికీ ఏ వివరాలు పూర్తి స్థాయిలో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. హోటల్ మేఘాలయ రూమ్ నెంబర్ 229లో అంటే మధ్యాహ్నము 1:45 నుంచి 3:35 మధ్య అసలు ఏం జరిగిందనేది దాన్ని ఇప్పటి వరకు కూడా పోలీసులు అయితే బయట పెడుతున్నటువంటి పరిస్థితి లేదు. అదే రూమ్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ డాక్టర్ శ్రీధర్ సంబంధించి అతన్ని ముఖ్యంగా చూస్తే ఆ పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు. అండ్ రిమాండ్ రిపోర్ట్లో ఏం మెన్షన్ చేశారు ఏంటనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. అతనికైతే ఖచ్చితంగా 12 అంటే ఈ నెల 25వ తేదీ వరకు పోలీసులు కోర్టు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ అసలు ఈ 2 గంటల సమయంలో ఏం జరిగింది ముఖ్యంగా చూస్తే 3:50 సమయంలో హోటల్ రూమ్లో నుంచి శ్రీధర్ వచ్చి హోటల్ సిబ్బందిని సడన్గా రూమ్ లాక్ అయిపోయింది. ఆ లాక్ అయిపోయినటువంటి రూమ్ని ఓపెన్ చేయండి అని సిబ్బందిని కోరినటువంటి పరిస్థితి ఉంది. కానీ అప్పటికి రూమ్ లోపలికి లాక్ను ఓపెన్ చేయడానికి వెళ్తున్నటువంటి సమయంలోనే ఆ శ్రీధర్ బిగ్గరగా ఏడుస్తూ అరుస్తూ వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటిది అయితే ఉంది. అంటే అటు రూమ్ హోటల్ సిబ్బంది ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఇవన్నీ ఉన్నా కూడా అంటే ముందుగానే ఏడుస్తున్నటువంటి శ్రీధర్ ఆమె ఆత్మహత్య చేసుకుందా లేదా హత్య చేసిన తర్వాత తన భయంతో వచ్చి హోటల్ సిబ్బందికి రూమ్ లాక్ అయిపోయిందనే విషయాన్ని తెలియజేశారు అనేది ఇంకా బయటికి రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు శ్రీధర్ అదే రూమ్లో ఉన్నా కూడా శ్రీధర్ పేరు కానీ ఎన్ఆర్ఐ మహిళకు సంబంధించినటువంటి రోజా పేరు కానీ ఎవరిది బయటికి రాకుండా పోలీసులు అత్యంత జాగ్రత్తగా చాకచక్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ కేసులో ఇంత గోప్యత పోలీసులు పాటిస్తున్నారనే విషయాన్ని కూడా బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. రోజాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆమె ఎన్ఆర్ఐ అయినా కూడా ఆమెకు సంబంధించినటువంటి ఇంటి అడ్రస్ని పోలీసులు వాళ్ళు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో ఒక అడ్రస్ అయితే ఇచ్చారు. ఆ అడ్రస్కి వెళితే అడ్రస్లో ఏ ఒక్కరు అంటే రోజా కానీ రోజా భర్త కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ గడిచినటువంటి దాదాపుగా 2 సంవత్సరాలుగా ఉంటున్నటువంటి అడ్రస్లో లేరు అనేది అక్కడికి స్థానికంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి లేనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఫేక్ అడ్రస్ని ఎఫ్ఐఆర్లో పోలీసులు ఎందుకు నమోదు చేశారనేది కూడా ఇక్కడ అంతు చిక్కినటువంటి ప్రశ్నగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఈ కేసుకి అసలు పూర్వపరాలు ఏంటి, ఎవరు ఏంటి, ఎలా ఉన్నారు ఏంటనే దాన్ని బయట పెట్టడానికి ప్రయత్నం అయితే పోలీసులు ఎంత వేగంగా చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ కేసుకు సంబంధించి కొంత ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజకీయ పెద్దలు కొంతమంది ఉన్నారు. వాళ్లే కావాలని పోలీసుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం వల్లే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు రాకుండా 6వ తేదీన ఆత్మహత్య చేసుకుందా రోజా లేదా హత్య గావించబడిందనే విషయాలు జరిగినా కూడా ఇది 9వ తేదీ వరకు బయటకు రాకుండా ఆపగలిగారు. అంటే దీని వెనక ఖచ్చితంగా రాజకీయ కోణంలో కూడా కొంత సపోర్ట్ ఉంది. అందుకని అటు శ్రీధర్ని అరెస్ట్ విషయంలో కానీ అదేవిధంగా ముఖ్యంగా చూస్తే
ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను బయటకు తీసుకొచ్చే విషయంలో కానీ ఎక్కడా కూడా ముందడుగు వేయలేదు పోలీసులు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే సిపి ఈ కేసుని పూర్వపరాలన్నింటినీ కూడా పరిశీలించి వీటన్నిటికి సంబంధించి లోతుగా విచారణ చేయిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసు అయితే బయటపడినటువంటి పూర్తిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈమెకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రోజా పోస్ట్ మార్టం బయటకు వస్తేనే తప్ప ఈమె ఆత్మహత్య చేసుకుందా హత్య చేశారా అనే వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. రేపు సాయంత్రం లోపు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే పోలీసుల చేతికి అయితే వస్తుందని తెలుస్తుంది. పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనిలో వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.